నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రాలు కాకరేపుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మీద, విద్యుత్ సరఫరా మీద 2 శ్వేతపత్రాల్ని ప్రభుత్వం సమర్పించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా వరుస తప్పులకు బీఆర్ఎస్ పాల్పడిందని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ధీటుగా ఖండించారు. దీంతో అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం హోరాహోరీగా కొనసాగుతోంది. ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణాన్ని మానేసుకొని మరీ సభలోనే ఉండిపోయారు. మరి శ్వేతపత్రాల ద్వారా కాంగ్రెస్ ఏం సాధించాలనుకుంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎలా ఉన్నాయి అన్న విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. వారితో పాటు డాక్టర్ రాజు నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నేత, ముగ్గురు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం సంధ్యారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సంధ్యారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రైట్, నిన్న ఈరోజు అసెంబ్లీలో హోరాహోరీ చర్చ జరిగింది. నిన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద, ఈరోజు తెలంగాణ విద్యుత్ రంగం మీద ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా కాంగ్రెస్ ఏం సాధించాలనుకుంది? ఎందుకంటే బీఆర్ఎస్ సైతం ధీటుగానే సమాధానాలు ఇచ్చిన పరిస్థితులను మనం అసెంబ్లీలో చూసాము. ఇంకా అసెంబ్లీ కొనసాగుతున్నప్పటికీ అసలు కాంగ్రెస్ టార్గెట్ ఏంటి? నిజంగా కాంగ్రెస్ టార్గెట్ రీచ్ అయిందా? ఒకటండి, ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడం అనేది ఇప్పుడు నిజ నిజాలు అనేది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే సరే అప్పులు చేసిండ్రంటే టీఆర్ఎస్ వాళ్ళ ఇంట్లోకి వాడుకుంటున్నారని చెప్పట్లేదు ఎవరం. ఎన్ని అప్పులు చేసిరు ఏందనేది ప్రజలకైతే తెలియాలి కదా. మరి వాళ్ళు చేసిన అప్పులని మా మీద దోస్తే కాంగ్రెస్ ఎందుకంటే ముందే కాంగ్రెస్ పార్టీ అంటేనే గతంలో 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తంది టీఆర్ఎస్ నాయకులు బతికే వాళ్ళు గారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని తూర్పాల పట్టడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే వాళ్ళ అభివృద్ధి వాళ్ళు నిన్న మీరు చూసిండు కదండి, నేను హరీష్ రావు గారు మొత్తం అభివృద్ధి చెప్పిండు. అభివృద్ధితో పాటు అప్పులు కూడా చెప్పాలి కదా సార్. మరి అది అప్పులు ప్రజలకు తెలియాలంటే అప్పులు ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు అభివృద్ధి పథకంలో నడుపుతున్నప్పుడు మేము గొప్పగా చేసిన భుజాలు అడుగుకుంటున్నప్పుడు మీరు చేసిన తప్పులు కూడా ఒప్పుకోవాలి. అభివృద్ధి అనేది ఒకటే సార్, ఇప్పుడు ఒకటే ఉండదు కదా. ఇప్పుడు లైఫ్ అన్నప్పుడు ఎత్తు పల్లాలు ఉంటది. అంటే నేను మంచిగా నేను తాపీగా నేను రోడ్ ఒకటే వేసిన, రోడ్ వేసేటప్పుడు ఎన్నో వడదుడుకులు వస్తాయి, ఎన్నో తప్పులు చేసి ఉంటారు. అవన్నీ కూడా ప్రజలకు తెలవాలి కదా. నేను చక్క రోడ్ చూపిస్తాను, చక్క డాంబర్ రోడ్ చూపిస్తాను కాదు. మేము అనేది ఏంటి సార్ అంటే వీళ్ళు చేసిన తప్పులు ఒప్పులు కూడా ప్రజలకు తెలియాలి. తెలుసుకుంటూ మేము అభివృద్ధి పదంలో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓన్లీ వీళ్ళ అసెంబ్లీ పెట్టుకున్నది వీళ్ళ తప్పులు ఎత్తి చూపడానికి కాదు. గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలేంది, గతంలో కూడా అసెంబ్లీని ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు యావత్ భారతదేశం చూస్తా ఉంది. గతంలో అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళగొట్టాలి, వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళే చేస్తారు. కానీ ఈ రోజు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయట్లేదు. డెఫినెట్ గా మంచి ఉన్నా చెడు ఉన్నా డెఫినెట్ గా వినే శక్తి మీకు ఉండాలి, ఇక్కడే కూర్చోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రజల మీద మాకు ఆత్మవిశ్వాసం ఉంది. మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నా మిమ్మల్ని గెలిపించింది కాబట్టి ఆ తెలంగాణ ప్రజలు కూడా మన తెలంగాణ ప్రజలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో లేదు. అక్కడ మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించిండ్రు కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి, ఇప్పటికైనా ప్రజలతో కలిసి రండి అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా బట్టి గారు కానీ నిజ నిజాలు చెప్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్పలేదా సార్, 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, 60 సంవత్సరాల అధికారంలో ఉన్నది. అధికారం లేదా మేము బాధవాళ్లే. వీళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్నారు. 4 రోజులు కూడా కదా మింగుడు పడతలేదు వీళ్ళకి ఇట్లే. మేము 60 సంవత్సరాలు మరి మేము అధికారంలో ఉన్నాము, మిగతా సంవత్సరాలు మేము లేవు. మేము ఇట్లా బాధపడలేదే. మేము ఇదే ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో ఒకటిలాగున్నాము. ఆ రోజు ఎట్లా మీరు చాలా సందర్భాలలో అడుగుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారంటే మాకు ప్రతిపక్షం మిత్రపక్షం ఏం ఉండదు. నిజంగా ప్రజల వైపే ఉంటాము, ప్రజల కోసం ఆలోచిస్తాము. శ్వేతపత్రం విడుదల చేస్తున్నప్పుడు తప్ప రైటా అనేది అది మీరే చెప్పారు. మేము కంప్యూటర్ లో పొందుపరిచాము, మేము అన్ని రెడీగా పెట్టాము, మేము ఏం చేయలేదు, మేము అవినీతి చేయలేదంటే అవినీతి చేసిండ్రని మేము చెప్పట్లేదే. మీరు ఇన్ని అప్పులు చేసిర్రు అని చెప్పిన ఆ అప్పులు ఎక్కడ పోయినని ప్రజలకు చెప్పాలి కదా. ఇది ఇలా ప్రజల సొమ్ము, ఇలా హరీష్ రావు సొమ్ము లేకపోతే రేవంత్ రెడ్డి గారు మా సొమ్ము అని చెప్పట్లేదు. కాబట్టి మీరు ప్రజల కోసము వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు. ఉచిత బస్సు గురించి అంటే ప్రజల కోసం మేము ఉచితంగా సంపాదించింది ప్రజల దగ్గరనే మనం ట్యాక్సీలు కట్టుకుంటున్నాం. వాళ్ళకి మనము ఇవాళ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. దాని వల్ల ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ దాని గురించి కూడా 500 గ్యాస్ సిలిండర్ కూడా సమీక్ష ఏర్పాటు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కరెంటు మీద విద్యుత్ పెట్టారు.
ఇలాంటి విషయాలల్లో మేము శ్వేతపత్రం విడుదల చేసిన అవసరం మాకుంది సార్. ఎందుకంటే తర్వాత మీ 5 లక్షల కోట్లు మేము చేయలేదంటారు. వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంటదంటే గతంలో మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాకేం సంబంధం లేదు, గతంలో మొత్తం వీళ్ళే చేసిరంటారు. కాబట్టి అది పక్కన పెట్టి ప్రజలకు తెలియాలి ఏం చేసి. ఇలా ప్రజలు చాలా తెలివిమంతులు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రైతు కూడా ఇలా అప్పుల గురించి వాళ్ళు ఆరాధిస్తున్నారు. నిజంగా గత ప్రభుత్వం ఎట్లా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందని అప్పట్లాగా కాదు, ప్రజలు అట్లా లేరు. కాబట్టే వాళ్ళు ఒక మంచి తీర్పునిచ్చి ఇలా మనకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు సార్. మంచి చేయడానికే మేము ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చెప్పింది మేము వినడానికి రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళు లేరు. కానీ అది మేము అసెంబ్లీ నుంచి బయటికి గెట్టడం అనేది మాత్రం ఉండదు సార్. వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళు బైకాట్ చేసి నేను చెప్తున్నాను కదా హరీష్ రావు గారు, మాకు టైం ఇవ్వట్లేదండి, మీరు ఇప్పుడే చెప్తే మేము ఎట్లా ప్రిపేర్ అవుతామంటే సేమ్ గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే మాట్లాడితే కేసీఆర్ గారు ఒకటే మాట బూత్ మాట అన్నాడు. అది ఎంత వైరల్ అవుతుంది. అందుకే గతం అనేది ఉంటది, గతం గురించి వర్తమానం ఉంటది, వర్తమానంలో భవిష్యత్తు ఉంటది. మీరు అందుకే గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ప్రజలు మనని అక్కడ గెలిపించి అక్కడ పంపించినప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రజలు మా ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, మా ఎమ్మెల్యే మాకేం నిధులు తీసుకొస్తాడు, నేను గెలిపించినందుకు అనేది చూస్తారు. కాబట్టి మీరు మనం ఎవరైనా మన జాగ్రత్త మనం ఉండి మనం ప్రజల కోసమే కొట్లాడాలి తప్ప మీరు ఏదో గిల్లికాయలు పెట్టుకొని గిచ్చికాయలు పెట్టుకొని మనం ప్రజలను మోసం చేయొద్దని చెప్పి చెప్తున్నాము. మేము ఒక్కటే చెప్తున్నాం సార్, తెలంగాణ ప్రజలకు మేము అనుకున్న హామీలు నెరవేరుస్తాము. మంచి ప్రభుత్వం రాబోతుంది, మనం అందరం కలిసి పనిచేయాలి. మిత్రపక్షాలు ప్రతిపక్షాలు అన్ని పార్టీలు కలిసి పనిచేస్తేనే తెలంగాణ అప్పుల కూపంలో ఉంది. జరిగింది జరిగిపోయింది, మీరు అందరు కలిసి రండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుంది. స్వేచ్ఛగా బతకండి, ప్రజలను కూడా స్వేచ్ఛగా బతకనివ్వండి, శాంతి భద్రతలు కాపాడడంలో ఎలాంటి వెనుకడుగు వేయొద్దని చెప్తా ఉన్నారు. నేను వస్తాను మళ్ళా మీ దగ్గరికి సంజయ్ రెడ్డి గారు. మనతో పాటు డాక్టర్ రాజు నాయక్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్కారం. రైట్, ఏంటి సార్, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమాధానాలు చెప్పేందుకే ససేమిరా అన్నది కాబట్టి ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయడం ద్వారా మేము బీఆర్ఎస్ నుంచి సమాధానాలు రాబడతా ఉన్నాం గత ప్రభుత్వం నుంచి అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శ్వేతపత్రాలను బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? ఇది శ్వేతపత్రం కాదు, ఇది ఒక చెత్తపత్రము. అసలు శ్వేతపత్రానికి ప్రభుత్వం ఒక రాష్ట్రము, ఒక కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రము అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా చేయాలి, లేకపోతే గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా వాళ్ళు అక్కడ ఉండి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వాళ్ళు అన్ని లెక్కలు మొత్తం కూడా కంట్రోల్ ఆడిటర్ జనరల్ గారు కానీ, లేకపోతే ఒక రాష్ట్రం అప్పులు తీసుకోవడం అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారము FRBM చట్టం ఏదైతే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో, ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ కి లోబడి మాత్రమే కేంద్ర ప్రభుత్వము అప్పులు ఇస్తదండి. అంటే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా మనం అప్పులు తీసుకోవడానికి భారత రాజ్యాంగం ఒప్పుకోదు. వాళ్ళకి పాపం తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి భారత రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు కాదని చెప్పేసి వీళ్ళు ఏదో చేసిరని చెప్పేసి కొండందులు తొమ్మి ఎలకన్ గాడు తొండను కూడా పట్టలేదు. వీళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలలో నవ్వుల పాలైనటువంటి మొట్టమొదటి అంటే వచ్చిన ఒక 10 రోజుల 10 నెల రోజులలో ఈ ప్రభుత్వం అబాసు పాలైపోయింది. ఏం చేసిరు, గతంలో ఏం చేయలేదని, లేకపోతే గతం ప్రజల తీర్పు వీళ్ళు సరిగా చేయలేదని వీళ్ళ అధికారం ఇస్తే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు గాని, లేకపోతే 400 హామీలు గాని దానిపైన చర్చలు లేకుండా దాన్ని ఏ రకంగా సాధిస్తామని తెలియకుండా రాష్ట్రం అప్పుల కూబిలో ఉంది, రాష్ట్రం ఏం లేదని చెప్పేసి రాష్ట్రాన్ని దివాలా తీసిరని చెప్పేసి తెలంగాణ ప్రాంతాన్ని అవమానంగా, అంటే తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంది, ఈ దేశంలో ఒక విఫల రాష్ట్రంగా చూపించాలని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేసి దాంట్లో బోర్ల బొక్కల పడి ఫెయిల్ అయిపోయారు. మా వాళ్ళు లెక్కలతో సహా అసెంబ్లీలో గంటల తరబడి సమాధానం చెప్తే వినే ఓపిక లేక ఏమేం చేసినాం అనేది 2014 కంటే ముందు 2014లో ఈ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపము, ఆర్థిక స్వరూపము, ఈ రాష్ట్రం యొక్క వ్యవస్థ ఏ రకంగా ఉండే, ఈ రాష్ట్రం యొక్క ఇరిగేషన్ ఏంది, కరెంట్ ఏంది, R&B ఏంది, రోడ్స్ ఏంది, పంచాయతీ రాజ్ ఏంది, ఈరోజు కరెంట్ ఏంది, ఎలక్ట్రిసిటీ ఏంది, తలసరి విద్యుత్ వినియోగం ఎంత, తలసరి ఆదాయం ఎంత, మొత్తం లెక్కలతో సహా వివరిస్తూ వీళ్ళకు ఏం చెప్పలేక చివరికి మేము చెప్పింది విని వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితికి ఈరోజు అసెంబ్లీ ఏర్పడ్డదంటే దానికంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఏం లేదు. నేనేమంటున్నాను అంటే
తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు 10 జిల్లాలుగా ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఈ రోజు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్రంలో 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం ఎంత, ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? ఆనాడు 1,12,162 రూపాయల తలసరి ఆదాయం ఉంటే ఈ రోజు 3,12,398 రూపాయల తలసరి ఆదాయం ఉందంటే మనం అభివృద్ధి పథంలోకి పోయినామా కిందికి పోయినామా అని ఆలోచించాలి. అదే విధంగా నేను చెప్తా, 2013-14 ఛత్తీస్గఢ్ రాజస్థాన్ సంబంధించి మా గౌరవ మంత్రివర్యులు ఇది కూడా ఉట్టగా అంటే వాళ్ళకి సమయం ఇవ్వలేదు కాబట్టి చెప్పలేదు. కానీ 2013-14లో ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే గతంలో 3 రాష్ట్రాలుగా ఏర్పాటు చేసినటువంటి ఛత్తీస్గఢ్ లాంటివి కానీ ఆ రాష్ట్రాలు కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ తలసరి ఆదాయం ఎట్లుంది, తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉంది, మెడికల్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ఈ రోజు తెలంగాణను మనం బేరీజీ వేసుకుంటే ఇతర రాష్ట్రాల బేరీజీ వేసుకుంటే మనం ఏ స్థాయిలో అభివృద్ధి చెందినం అనేది తేలుతుంది. వాళ్ళు గతంలో ఏమన్నారంటే 1,00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 ,మేము మా మంత్రివర్యు మా మాజీ మంత్రివర్యులు మా పార్టీ నేతలు నిన్న గాని హరీష్ రావు గారు కానీ ఈ రోజు జగదీష్ రెడ్డి గారు కానీ అసెంబ్లీలో ఎస్ మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి ఛాలెంజ్ అని చెప్తారు. వాళ్ళకి ఏమీ లేక ఏమీ దొరకక ఇక ఏదో కాలక్షేపం కొరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు మభ్యపెట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ లో మాట్లాడినటువంటి మాటలు డిసెంబర్ 3 తర్వాత మీకు 500 సిలిండర్ ఇస్తాం, రైతు బంధు ఇప్పుడు తీసుకోకండి, రైతు రుణమాఫీ చేసుకోకండి, 1,00,000 రూపాయలు కట్టకండి, డిసెంబర్ 3 తర్వాత మీ రైతు రుణమాఫీ బ్రహ్మాండంగా ఉంటదని చెప్పేసి అసలు వాళ్ళకి మేము 15,000 వేస్తామని చెప్పేసి ఎందుకు వేయలేదు? ఎందుకో దానిపైన మాట్లాడాలి. రైట్, ఓకే సార్, చర్చిద్దాం. రాజు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశంపై మనం చర్చ కొనసాగిద్దాం. మనతో పాటు డాక్టర్ తాటికేల జయరాం గారు ఉన్నారు. వారి అభిప్రాయం తీసుకుని ప్రయత్నిద్దాం. జయరాం గారు గుడ్ ఈవినింగ్ అండి. జయరాం గారు వినిపిస్తుందా సార్? నా వాయిస్ వినిపిస్తుందా అండి? వెరీ గుడ్ ఈవినింగ్. రైట్ సార్, అంటే ఇప్పుడు మనం చర్చ ప్రారంభించే ముందు నిన్న శ్వేతపత్రాల సందర్భంగా ఈ శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ ఆర్థిక పరిస్థితులు మీరు బయటికి చెప్తే తెలంగాణ పరపతి పోతుంది అని బీఆర్ఎస్ నేతలు అన్నారు, ఎంఐఎం నేతలు కూడా అన్నారు. నిజంగా ఈ శ్వేతపత్రము లేకపోతే తెలంగాణ ఆర్థిక వాస్తవ పరిస్థితులు సభలో చర్చించడం ద్వారా నిజంగా తెలంగాణ పరపతి పోయే అవకాశాలు ఉంటాయా? భవిష్యత్తులో నిధుల సమీకరణ కానీ రుణ సదుపాయం కానీ లభించే అవకాశాలు తక్కువ అవుతాయా అన్నది ఒక ప్రధాన చర్చ. ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, పెద్దలకు నమస్కారాలు. దీంట్లో మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, బయట విషయాలన్నీ తెలిస్తే పరువు పోతుందా పోదా అనే దాన్ని పక్కన పెట్టేస్తే, విషయాన్ని స్పష్టంగా ప్రజలకు ఇంతవరకు తెలియదు. 10 సంవత్సరాల అంటే 9.5 సంవత్సరాలు క్రాస్ చేసాం మనం. 15 సంవత్సరాలకి ఎంటర్ అయిపోయి ఈ 10 సంవత్సరాల ఈ కాలం లోపల 2 టర్మ్స్ లోపల ప్రజలకు ఏది జరిగింది, తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు ఏది ఉంది ప్రజలకే కాదు, అసలు నాకు తెలియదు. నేను రెగ్యులర్ గా అదే పనిగా రోజుకు ఒక 20 ఛానళ్ళు చూసి ఒక 15 పేపర్లు చదివి హిందీ, ఇంగ్లీష్, ఈవెన్ ఐ నో వెరీ వెల్ విత్ ద తమిళ్, కన్నడ ఇట్లాంటి లాంగ్వేజెస్ కూడా చదివేయగలిగిన నేను ఏ పేజీలో ఏ పేపర్లో చూసినా కూడా తెలంగాణ వార్తలలో శూన్యం. ఒకటి ఉంటది, బంగారు తెలంగాణ, అందరికీ బంగారు భవిష్యత్తు ఉంది, అందరూ ఆకలితోనే లేరు, సస్యశ్యామలంగా ఉన్నారు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఇట్లా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ చూసినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు, అసలు సమస్యలే లేవు. ఈ సమస్యలన్నీ పోవడానికి ఒకటే ఏం జరిగింది, తెలంగాణ వచ్చి మా చేతిలో ఉంది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు అనేది కేసీఆర్ గారి వాదన అండ్ టీ అండ్ కో, ఆ టీము ఆ కంపెనీలో ఉన్న వ్యక్తుల వాదన. అది నేను రాజకీయ పార్టీలాగా చూడట్లేదు, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఆ కంపెనీలో ఉన్న వ్యక్తుల వాదన. ఎందుకు అంటే నేను రాజకీయ పార్టీగా చూడట్లేదు అని ఎందుకు అనగలుగుతున్నానంటే, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లోపల ఏం చేస్తుందంటే పెళ్ళం, కొడుకు, కూతురు, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, వీళ్ళు మాత్రమే ఉంటాం మన కుటుంబం లోపల. సేమ్ అలానే ఉన్నది అక్కడ కూడా. అందుకోసమే ఇట్స్ కాల్డ్ ఇస్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఆ విధంగా ఉంది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లోపల జరుగుతున్న విషయాలు అనేది ఎవరికి తెలియకూడదు, తెలియాలి.
ఇక్కడ ఇంతకుముందు నా సోదరుడు రాజు చెప్తున్నది ఏంటంటే, ఉమ్, రాజు విజ్ఞుడు, విద్యార్థి నేత, సేమ్ టైం వచ్చేసి ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన ఆ లెవెల్ క్యాండిడేట్, సో ఒక మేధావి, సో తను డాక్టరేట్ చేసిన ఒక మేధావి, నాకు ఇష్టమైనడు కూడా రాజు. ఉమ్, సో మాకు రాజకీయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. కానీ నేను ఇయే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు వల్లించిన ఆ వల్లకాల లోపల కొన్ని నిజాలు మాట్లాడదాం మనం. ఎఫ్ఆర్బిఎం లోన్లు వెళ్ళటం లోపల తప్పు లేదు, కానీ ఆ తీర్చే కెపాసిటీని కూడా చూపియాలి, ప్రజల మీద బర్డెన్ పడకూడదు. ఎఫ్ఆర్బిఎం కండిషన్ సప్లై అని కింద ఒక కాలం ఉంటది. బహుశా అది కేటీఆర్ కళ్ళకు కనిపించకపోవచ్చు, కేసీఆర్ చెవులకు వినిపి ఉండకపోవచ్చు, హరీష్ రావుకు అర్థం కాకపోవచ్చు. కానీ దాంట్లో ఏముంటదంటే, ఎవరు ప్రజలు కడతారా, ప్రభుత్వం కడతారా, ఎక్కడి నుంచి కడతారా మాకు అనవసరం, మాకు మాత్రం రుణాలు కంపల్సరీ కట్టాల్సిందే విత్ ఇంట్రెస్ట్ తోని, నెల నెల ఇంట్రెస్ట్ తో సహా కట్టాల్సిందే. ఇప్పుడు ఈ అప్పులు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ కడతాడా, అప్పులు చేసి సినిమా వాళ్ళతో ముచ్చట్లు పెట్టిన కేటీఆర్ విదేశాల్లో తిరిగే కేటీఆర్ కడతాడా, లేకపోతే నేను అన్ని పీక్ పడేసిన అని చెప్పిన హరీష్ రావు కడతాడా? వీళ్ళు కట్టారు కదా. ఇది ఇప్పుడు ప్రజల మీద ఉన్న బర్డన్. అవును, డిస్కషన్ చేసింది కేసీఆర్ పర్సనల్ లోన్ గురించి డిస్కస్ చేయట్లేదు, మనము ప్రజల మీద ఉన్న బర్డన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది రైట్, ఇది ప్రతి ఒక్కరికి ఉంటది. నా కాంగ్రెస్ సోదరికి ఉంటది, బీజేపీ అన్నకు ఉంటది, బీఆర్ఎస్ తమ్ముడికి ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రజల్లో మన భాగం, మన వాటా ఉంది కాబట్టి, 4 కోట్ల లో మన వాటా ఉంది కాబట్టి ఇది నిరంతర డిస్కషన్. ఇక సిగ్గుపోవడానికి, ఇప్పడానికి, కప్పడానికి ఏముంది అక్కడ? ఇది ప్రజా శ్రేయస్సు కోసం కదా డిస్కస్ చేసింది. కేసీఆర్ ఇంటి విషయాలు కానీ, కేసీఆర్ ఫామ్ హౌస్ విషయాలు కానీ, కేసీఆర్ ఆస్తుల గురించి కానీ, కేసీఆర్ అప్పుల గురించి కానీ డిస్కస్ చేయట్లేదు మనం. నెంబర్ 1 ఇక్కడ ఎఫ్ఆర్బిఎం లిమిట్ కు దాటిపోయినాం అనేది నెంబర్ 1. ఎట్లా దాటిపోయినాం కాబట్టే ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసి, కార్పొరేషన్స్ అనేది పబ్లిక్ ను భాగస్వాములను చేసి చెయ్యాలి. ఇది ప్రభుత్వం తీర్చదు. మరి పబ్లిక్ ను భాగస్వామి చేయకుండా మీరు కార్పొరేషన్ ప్రభుత్వ ఆధీనంలో పెట్టేసుకొని మీరు అప్పులు చేశారు. ఇది దగ్గరగా చేసినది 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు అప్పులు చేశారు. వాట్ అబౌట్ ద థింగ్స్? దాని గురించి కదా మాట్లాడాల్సింది. వన్ మోర్ థింగ్, నెక్స్ట్ వచ్చేసి ఫర్ క్యాప్టా. తమ్ముడు ఫర్ క్యాప్టా అంటాడు, మన కేసీఆర్ గారు ఫర్ క్యాప్టా అంటారు, తెలిసి తెలియని హరీష్ రావు ఫర్ క్యాప్టా అంటాడు, అసలే తెలియని మన కేటీఆర్ ఫర్ క్యాప్టా అంటాడు. ఓరే అయ్యల్లారా, ఫర్ క్యాప్టా అనేది ఆదాని ఇంట్లో ఉన్న పని మనిషి ఆదాని ఇద్దరి నెలసరి ఆదాయము లేదా పర్ క్యాప్టా ఆదాయము చూపించేటప్పుడు ఇద్దరు ఈక్వల్ గా చూపిస్తాం మనం. అవును, 1/2 వేస్తాం. సంపాదన వేరు. అవును, ఈ రోజు నిరక్షరాస్య నిరుపేద ఆకలితోని అలమటిస్తూ ఉంటే, చనిపోయిన 8,000 మంది రైతులు చనిపోతే, పర్ క్యాప్టా వల్ల బాగుంటే 8,000 రైతులు ఎందుకు చనిపోయారు? 10 సంవత్సరాలలో ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము, ఎన్సీఆర్ నా లెక్కలు కాదు, నా సొంత కవిత్వం కాదు, ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము 8,000 పైచులకు మంది పర్ క్యాప్టా ఇన్కమ్ నువ్వు చెప్పినట్టుంటే ఎందుకు చచ్చిపోయారు? ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తారా? మీ ఇన్కమ్ ఉన్న తర్వాత ఎందుకు చచ్చిపోయినా అడుగుతారా? ఆ ఇళ్లలో పోదామా? చీల్చి చెండాడతారు. ఇదే మాట వాళ్ళకు తెలిస్తే, వాళ్ళకి అర్థమైతే ఇదే పని చేస్తారు. పర్ క్యాప్టా గురించి నేను చాలాసార్లు చెప్పిన కేటీఆర్ కు, నీకు తెలియకపోతే నోరు మూసుకొని ఉండు, తెలిస్తే డిస్కషన్ చేయి, నువ్వు నేను కూర్చుందామని చెప్పాను. విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్, వెదర్ ఇంగ్లీష్ వెదర్ తెలుగు, నీకు ఇష్టమైన భాష చెప్పువాయి, అందులోనే కూర్చొని ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పాను. ఎప్పుడు కూడా ఆ ఛాన్స్, ఆ సినిమా వచ్చే సినిమా లేదనుకో, నేను ప్రజల గొంతుకొని, నేను ఒక డాక్టర్ని, ఒక మెడికల్ డాక్టర్ని, ప్రజల గొంతుకొని, నువ్వు కేసీఆర్ కొడుకు, నాకంటూ నా అయ్య కూలి పని చేస్తే నేను ఇస్తే అంబేద్కర్ పుణ్యమా అంటూ, నా రాజ్యాంగం పుణ్యమా అంటూ, నా దేశ సంపదన పుణ్యమా అంటూ నేను చదువుకొని అత్యున్నతమైన డాక్టర్ని అయ్యాను. కానీ ఈ రోజు నీ అయ్య ముఖ్యమంత్రి అయితే నువ్వు మంత్రి అయ్యా, నీకు నాకు జమీన్ ఆస్మ అనుకున్నంత ఫరక్ ఉంది. ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇదే నువ్వు పర్ క్యాప్టా ఎట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియట్లేదు. అదొకటి. నెక్స్ట్ ఇంకొక విషయం, మెడికల్ కాలేజెస్ 33 జిల్లాలు 33 మెడికల్ కాలేజీలు అంటున్నావు. ఇది మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవ్వడు ఈ మాట మాట్లాడు, కానీ వీళ్ళు మాత్రమే చాలా గొప్పగా అంటే తప్పులను కూడా గొప్పగా మాట్లాడటం లాంటి చెత్త తెలియదేట్లు అన్నామా ఏదో తెలియదు. కానీ ఏం చెప్పాలి, మెడికల్ కాలేజ్ అనేది బిజినెస్ యాక్టివిటీ, ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ప్రయారిటీ. నేను మెడికల్ డాక్టర్ని,
బిజినెస్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ నువ్వు మెడికల్ కాలేజ్ పెడితే ఈ కాలేజీలో ఉన్న సీట్లను చూపించి ప్రైవేట్ కార్పొరేటివ్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఇక్కడ బిజినెస్ ను పూల్ అప్ చేసుకొని ఈ షేర్ల వాటాల లోపల నీకు నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో ఎవడెవడికి వాటాలయో నాకు తెలుసు, దమ్ముంటే చర్చలకు వస్తే నేను కూర్చొని మాట్లాడతాను. వన్ థింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజు అక్కడ బిజినెస్ యాక్టివిటీ ఉంది. నువ్వు ప్రజలకు విద్యా వైద్యాన్ని ఇవ్వాలంటే, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే చేయాల్సింది హాస్పిటల్స్ ను చేయాలి. నువ్వు మెడికల్ కాలేజీలు కాదు పెట్టాల్సింది, ఫస్ట్ 30 పడకల హాస్పిటల్ పెట్టు, అక్కడ ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టు, నెక్స్ట్ 100 పడకల హాస్పిటల్ పెట్టు, అక్కడ ఒక ఎంబీబీఎస్ కాలేజ్ పెట్టు, 1000 పడకల హాస్పిటల్ పెట్టు, అక్కడ ఒక పీజీ అంటే ఎంఎస్ ఎండి స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సీట్లను తీసుకురా. ఇది కదా కావాల్సింది. అసలు నీకు లేకుండా ఒక దొంగ రకంగా షెడ్యూళ్లలో పెట్టేసి అక్కడ అసలు ఇన్స్టిట్యూషన్ లోపల డాక్టర్లే లేరు. బహిరంగ సత్యం ఏంటంటే ఈ రోజు సిద్దిపేట మెడికల్ కాలేజీలలో కూడా డాక్టర్లు లేరు. హరీష్ రావు, నిజంగా నీకు దమ్ముంటే, నిజంగా నువ్వు మానవత్వం ఉన్నట్టు అయితే నీ సిద్దిపేటలో ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎంత, అక్కడ ఉన్న కాలేజీ హాస్పిటల్ కెపాసిటీ ఎంత, అక్కడ ఉన్న హాస్పిటల్ కెపాసిటీ ఎంత, అక్కడ బెడ్ల రేషియో ఎంత, అక్కడ పారామెడికల్ స్టాఫ్ ఎంత, నీ సిద్దిపేటలో ఉన్న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ లోపల లేరు, ప్రొఫెసర్లు లేరు, హెచ్ఓడి లేరు. ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ లేకుండా నువ్వు డబ్బులను కొల్లగొట్టడం కోసం మాత్రమే కాలేజీలు పెట్టిన అనేది వాస్తవము. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మా ఇజ్జత్ తీసుకుగా నీ ఇజ్జత్ మాత్రమే తీయాలి. సార్ నేను మీ దగ్గర తిరిగి వస్తాను ఆ సబ్జెక్ట్ సంబంధించి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణారెడ్డి గారు, ప్రధానంగా ఈరోజు గారు నిన్న కానీ సభలో బీజేపీ సభ్యులు మాట్లాడుతూ అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పి పదే పదే గత ప్రభుత్వాన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. కానీ కేంద్రం కూడా అప్పులు చేసింది, కేంద్రం 100 లక్షల కోట్లు అప్పులు చేసింది, ప్రతి ఏడాది ఒక 10 లక్షల కోట్లు వడ్డీల రూపంలో కిస్తీల రూపంలో చెల్లిస్తుంది. అటువంటి బీజేపీ ఎలా మాట్లాడగలుగుతుంది అనేది ఒక ప్రధాన ప్రశ్న బీఆర్ఎస్ నుంచి వినిపిస్తూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ముందుగా ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలకు, మీకు మరియు ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న శ్వేతపత్రాల గురించి, అక్కడ చేస్తున్న హడావుడి గురించి మనం చర్చా వేదికలో ఫస్ట్ ఒక అంశం మాట్లాడుకోవాలి. ఇందాక సంధ్యారెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ తరఫున టిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అధికారం ఇచ్చిందే టిఆర్ఎస్ ఏవైతే తప్పులు చేశారో, ఏవైతే ప్రజలను మోసం చేశారో, ప్రజలను మభ్యపెట్టారో, ప్రజలు తనే చెప్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసే మమ్మల్ని గెలిపించారని మళ్ళీ అంటారు ప్రజలకు అవే తెలియాలంటారు. ఇది కాలయాప చర్యల్లో భాగంగా ఏదో ఒకరి మీద ఈరోజు తప్పును నెట్టేసి వారు ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఇన్ని అప్పులు చేశారు, ఇంత దౌర్భాగ్యమైన పాలన చేశారు, ఇప్పుడు మేమేం చేయడానికి లేకుండా పోయింది అని తప్పించుకోవడానికి జరిగే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ముందుగా వారు చెప్పిన 6 గ్యారంటీల మీద మనం మాట్లాడాలి. ఫస్ట్ అసెంబ్లీలో చర్చ జరగాలి. ఎంతమంది, ఒక్క నిమిషం సార్, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఎంతమందికి ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ఇంకెంతమంది లబ్ధిదారులకు మనం చేయాల్సింది. ఇప్పటి వరకు నేను చూశాను, మా కాన్స్టిట్యున్సీలో కానీ మా జిల్లాలో కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ రెవెన్యూస్ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ రోజు వరకు కొత్త పెన్షనర్స్ గురించి కూడా ఒక్క దరఖాస్తు తీసుకోవట్లేదు, ఒక్క రేషన్ కార్డు గురించి తీసుకోవట్లేదు, ఎంతమంది దీపం పథకం కింద ఉన్నారు, ఎంతమంది కమర్షియల్ కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అనేది ఎక్కడ కూడా ఈ రోజు వరకు రికార్డులోకి రావట్లేదు. అంటే వీళ్ళకు ఎక్కడ సిద్ధశుద్ధి ఉంది? గత ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి. ఎక్కడ సార్, కేవలం 15 రోజులే కదా అయింది, అధికారం ఇచ్చారు, 15 రోజులే కదా అయింది, పెద్దగా అంటే అధికారంలో ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చేయలేని పనులు మేము ఇవి చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాన్ని తప్పు పట్టండి, మేము కాదనట్లేదు. ఫస్ట్ మీరు కార్యాచరణ చేయండి. మీరు 6 గ్యారంటీల గురించి ఏదైతే ఇచ్చారో వాటి గురించి ముందు ఆలోచన చేయండి.
రుణమాఫీ ఏమైంది? ఇప్పుడు రైతు బంధు పోయిన నెల 28వ తారీఖు నాడు పడుతుందని చెప్పేసి పంటకు వేసుకునే వాళ్ళు కానీ ఎక్కడ నేను కొంతమందితోటి మాట్లాడుతున్నాను, నాకే ఫోన్లు చేస్తున్నాను మా కార్యకర్తలు కానీ కొంతమంది రైతులు కూడా, అన్న రైతు బంధు పడుతుందని చెప్పేసి నేను వారం రోజులలో పైసలు ఇస్తా అని చెప్పిందే, ఫస్ట్ నాడు ఇస్తా, 2వ తారీఖు నాడు ఇస్తా, 3వ తారీఖు నాడు ఇస్తా అని చెప్పిందే. ఆ రైతు బంధు వల్లేదే ఇగో పడుతుందని చెప్పిన ఇంటి మీదకి వస్తున్నారేమో ఒక 10,000 ఉంటే పంపియే, 20 రూపాయలు పంపియే, రైతు బంధు వచ్చినాక ఇస్తాము అని చెప్పేసి చేసుకొచ్చింది. వాళ్ళు కనీసమైన రైతు బంధు పడట్లేదంటే కమిట్మెంట్ కూడా ఇవ్వకపోతురు. ఇలా ఒకరికి ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వలేకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. విత్తనాల గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ, బయట తెచ్చుకున్న సాహుకారి దగ్గర అప్పుల గురించి కానీ, వీటి గురించి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచన చేస్తున్నట్లేదు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని తప్పు పట్టాలే, గత ప్రభుత్వం నేను తప్పు చేయలేదు అనట్లేదు. వారు తప్పు చేశారు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు. తెలంగాణ వస్తే ఎంత అభివృద్ధి చెందుతుందో కళ్ళ కట్టినట్టు చూపించినట్టు మాయ మాటలతోటి కేసీఆర్ గారడి చేసిండు, గడిబిడి చేసిండు. మాయ మాటల మధ్యలో దించి ఓట్లు వేయించుకొని గద్దెకెక్కిన తర్వాత తెలంగాణ సమాజాన్ని ఎలా దోచుకున్నారో తెలంగాణ సమాజం ఈ 10 సంవత్సరాలు చూసింది. మనం కొత్తగా చెప్పాల్సిన కాంగ్రెస్ వాళ్ళు ఈ శ్వేతపత్రాల రూపంలో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి చెప్పుకుంటా పోతే వీళ్ళు 5 ఏళ్ల కాలం గడిచిపోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చేసి ప్రతిపక్షం కూర్చోవాలనుకుంటే కనుక అదే పని చేయమని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, ఈ రోజు పథకాల గురించి ముందుగా మాట్లాడాలి. ఇప్పటికే మరి వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుంటున్నారు. ఇప్పటికి సగం వడ్లు కొనుగోళ్లు జరగలేదు. ఆ కొనుగోళ్లు కాంటాల దగ్గర అక్కడనే ఉంటున్నాయి. వీళ్ళు ఏదైనా మద్దతు ధర బోనస్ ఇస్తా అని ప్రభుత్వం ప్రకటిస్తే కళ్ళాల నుంచి తీసుకెళ్దామని ఇప్పుడు అక్కడ సాహుకారుల దగ్గర ప్రాబ్లం అవుతుంది, బ్యాంకు లోన్లు అయి ప్రాబ్లం అవుతున్నాయి. ఎక్కడ కూడా రైతు ధాన్యం అమ్ముకోలేకపోతాడు, బోనస్ ఇస్తారేమో అని చెప్పేసి రైతు ధాన్యం అక్కడనే కళ్ళాల కాడ పెట్టుకుంటున్నాడు, లేదంటే గోడౌన్లలో పెట్టుకుంటున్నారు. మరి రైతు సమస్య గురించి మాట్లాడకుండా ఎంతసేపు గొంతు చించుకుంటున్నారు. నిన్ననో మొన్ననో మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చూసినాను, నువ్వు కూసోవే కూసో అంటున్నాడు. కూసోవడానికి కాదు, మీరు చర్చ అక్కడ మా ప్రభుత్వాన్ని తప్పు పట్టండి కాదనట్లేదు, జీతాల గురించి మాట్లాడుతున్నారు. మరి రైతుల గురించి కూడా మాట్లాడాలి కదా. మా యొక్క ఎల్లారెడ్డి నియోజకవర్గము 90% కూడా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గము. అక్కడ 3 మండలాలలో 2 పంటలు వరే వస్తుంది. ఈ రోజు వరకు కొత్త పంట పెట్టలేకపోతున్నారు. వారికి ఇవ్వాల్సిన సబ్సిడీ గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, రుణమాఫీ గురించి కానీ, అలాగే వీళ్ళు ఏదైతే చెప్పారో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, కొత్త పెన్షన్ ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, మహిళలకు ఇస్తున్నారు. ఇవన్నిటినీ కూడా ఇది చేయాలి. దానితో పాటు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినామన్నారు. తరగతున్నారు, ఆడ చూస్తూనే ఉన్నాము. ఆటో వాళ్ళు ఆ రోజు కూడా మేము చర్చ వేదికలో మాట్లాడాను. ఏదైనా ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఇదవుతుంది, క్యాబ్ల పరిస్థితి ఇదవుతుంది, వాటి గురించి జీవనోపాధి గురించి ఆలోచన చేయండి అనేసి అంటే అదే చర్చ అసెంబ్లీలో ఈ రోజు రావట్లేదు. ఎంతసేపు పక్కోని తప్పు పట్టుకోవాలి, మనం తప్పించుకోవాలనే వ్యవహారం కాంగ్రెస్ నడుపుతుంది కానీ ప్రజా సమస్యలను తీరుస్తామనే విధంగా పోవట్లేదని చెప్పేసి తెలియదు. చంద్రరెడ్డి గారు, అంటే ఇప్పుడు మీ శ్వేతపత్రాల్లో కొత్తదనం ఏమీ లేదు. గత 10 సంవత్సరాలుగా కాగు చెప్పిన లెక్కలు, దాంతోపాటు బడ్జెట్ అంచనాలు, FRBM నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న అప్పుల వివరాలను మీరు పొందుపరిచారు, కానీ కొత్తదనం ఏమీ లేదు అన్నట్టుగా టీఆర్ఎస్ మీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉంది. నిజంగా శ్వేతపత్రాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు ఆశించిన కొత్తదనము ఉందంటారా? సంజయ్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళకు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు బ్రదర్స్ మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు. నాకున్న ఆబ్జెక్షన్స్ నేను నోట్ చేసుకున్నాను. నేను మాట్లాడేటప్పుడు కూడా ఎవరు మధ్యలో రావద్దు. మీకు ఏదన్నా ఉంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను ఒక్కటి చెప్పగలుగుతానండి. వినిపిస్తుందండి? ఓకే, కంటిన్యూ అండి. నేను ఒక్కటి చెప్తున్నాను. ఈరోజు మేము శ్వేతపత్రం విడుదల చేసింది తెలంగాణ ప్రజల కోసం, బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు కాదండి. మేము ఒక్కటి చెప్తున్నాం, మేము శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఇప్పుడు చెత్తపత్రం అని చెప్పి ఒక టీఆర్ఎస్ నాయకుడు అన్న ఇవాళ ఒక ప్రజలను
అంటే ఉద్దేశించి అలా ఒక శ్వేతపత్రం విడుదల చెప్తా అంటే వాళ్ళ సంస్కృతి ఏంది, వాళ్ళ సాంప్రదాయం ఏందని తెలంగాణ ప్రజల అహంకారం ఉండొద్దు. అహంకారం అనేది ఆ అహంకారంతోనే ఈ రోజు మీ పరిస్థితి ఈ రోజుకి ఇట్లా వచ్చింది. ఇది మీ మీడియా సాక్షిగా చెప్తున్నాను సార్. మనము ఓటమి గెలుపు అనేది అది సహజం, దాని గురించి కాదు. మీరు 10 సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. మీ అధికారం ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ 100 అబద్ధాలు చెప్పిండు. 100 అబద్ధాలల్లా కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధము ఏదో చెప్తుంది ఏదో చేస్తుందని మీరు మాట్లాడుతున్నారు తప్ప, ఎందుకంటే మీరు భుజాలు అడుగుకుంటున్నారు. ఒకటి చెప్తున్నాను నేను, వాళ్ళ బీఆర్ఎస్ నాయకులకు ఒకటైతే మేము చెప్పగలుగుతున్నాం, 100% సమీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మీరు కూడా ఇప్పుడు లైవ్ కి వచ్చారు సార్. మీరు రేపు ఈ రోజు ఒక లైవ్ డిస్కషన్ పెట్టాలంటే దాని మీద మీరు స్టడీ చేస్తారా చేయరా సార్ చెప్పండి. మీరు ఎదుటి వాళ్ళకి ఏ క్వశ్చన్ వేయాలని వీళ్ళ కొంచెమన్నా ఏమన్నా తెలివి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము ఒక్కటి చెప్తున్నాం, మేము ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాము, మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆయన చెప్తున్నాడు బీజేపీ నాయకుడు, ఆయన కంటే ఫోన్లు చెప్తున్నారంట, ఆయన పైసలు ఆడతలేవు అన్నా నువ్వు ఇస్తే ఆయన జేబులోకి వెళ్ళని. ఇలా 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 100 మంది అది టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, బ్యాంకు పరంగా ఉండొచ్చు, పడకపోతే ఎవరికి పడవద్దు. కొంతమంది పడుతున్నాయి కొంతమందికి పడట్లేదు అని అంటే అది టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు. ఆ మాత్రం కూడా వీళ్ళకు నోట్లు ఉడికేది గుండెలు ఉడికేది నోట్లనే ఉడకాలి వీళ్ళకు. ఈయన 10 ఏళ్ళు బీజేపీ పార్టీ ప్రతిపక్షం ఉండే మళ్ళీ మిత్రపక్షం అయ్యి 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అవినీతిని ఏం మాట్లాడలే. ఇలా 15 రోజులు కూడా కాలేదు మేము వచ్చి వీళ్ళకి కొంచెం ఫోన్ చేసి అడుగుతున్నంట ఇలాంటి రాజకీయ నాయకులు. ఇది ఆ పార్టీ మాట్లాడేది. 10 సంవత్సరాలు ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏం పడుచున్నారు? ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష నిర్వహిస్తే 6 సంవత్సరాలు అయిందండి. గుండె మీద చేసుకొని చెప్పమనండి, రేషన్ కార్డులు ఇవ్వక, పెన్షన్లు ఇవ్వక, గాడిదలా కాసిన రాని తెలంగాణ ప్రభుత్వానికి గతంలో నేను అడుగుతున్నా. మీకు అబ్జెక్షన్ ఉంటే తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి. ఇలా మనం మాట్లాడేది వాస్తవమా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఏ పార్టీ అడ్డుకుంది? రేషన్ కార్డులు ఇవ్వద్దని ఎందుకు ఎవరైనా అడ్డుకున్నారా? పెన్షన్ ఇవ్వద్దని అడ్డుకున్నారా? రుణమాఫీ చేయొద్దని అడ్డుకున్నారా? అది మీరు ఫెయిల్యూర్ అయ్యారు. మీకు నైతిక బాధ్యత లేదు, అడిగే హక్కు మీకు లేదు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని అడుగుతారు. మాకు మేము చెప్పాము, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఉంటే ప్రజలు చూసుకుంటారు. మేమేం చేస్తున్నామా మేమేం చేయట్లేదా? చాలా సంతోషపడుతున్నారు ప్రజలు. ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారికి ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడుతుంటే చాలా సంతోషపడుతున్నారు. అదే వాళ్ళ కడుపు నింటుంది, మీరు ఓర్వట్లేదు. నేను ఒక్కటి చెప్తున్నాను, ఇవన్నీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సార్. మేము అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను సార్, బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద గతం లేదు, చరిత్ర ఎట్లుంటుంది సార్? మీరు ఒకసారి చెప్పండి, నేను అడుగుతాను. అరే వాళ్ళు చేసిన తప్పులని ఇలా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పాయింట్ అవుట్ చేయలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి గడువుని బతికినామా మనం? ఇలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, గడ్డిదిని బతికిందని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మరి 10 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మీరు ప్రభుత్వం, మీరు కేంద్రంలో ఏం చేసిండ్రు? ఇవాళ కేసీఆర్ గారు చేసిన పథకాల గురించి ఎందుకు అడగలేదు? మీకు రైట్ లేదా? సంపూర్ణ మెజార్టీ ఉంది, అధికారం ఉంది, హక్కు లేదా? మోడీ గారు 2 సార్లు 3 సార్లు తెలంగాణకు వచ్చిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిండ్రు, యూనివర్సిటీ గురించి మాట్లాడిండ్రు, పసుపు బోర్డు గురించి మాట్లాడిండ్రు. అప్పుడు తెలంగాణ ప్రజలు మరి అప్పుడు మిమ్మల్ని మేము పాయింట్ అవుట్ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడిండ్రు? ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారా? ఎస్, ఇలా రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ బేషరతుగా 500 రూపాయలు మద్దతు 100% ఇస్తాం. మీకు కాదు మేము ఇచ్చేది, ప్రజలకు. మేము ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసు. మీరు ఉన్న మొత్తం ఉన్నాయని నాకేసిరు. 2 పార్టీలు కలిసి దొంగలు ఊర్లో దోసుకున్నట్టు మరి నాకేసిరు. డబ్బులు రావాలి కదా. 100% ఇలా అసెంబ్లీ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? మీకు ఆగట్లేదా? 10 సంవత్సరాలు. అరే మీరు ఓడిపోయిన తర్వాత 6 నెలల టైం అని చెప్పి అధ్యక్షుడు చెప్పిండు. బీజేపీ పార్టీ కూడా ఇలా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు. మీరు ఇలా టీవీ ముందర కూర్చొని మేమేదో ఒకటి మాట్లాడాలి కాదు, మీరు పునరావృతం చేసుకోండి. ఇలా బీజేపీ నాయకులు కూడా చాలా చక్కగా అసెంబ్లీలో మాట్లాడిండ్రు. గత ప్రభుత్వం గురించి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మీరు అసెంబ్లీ సమీక్ష మీరు ఒకసారి చూడండి. మీరు ఇష్టానుసారంగా మనకు లైవ్ లో పిలిచిన ఇష్టం నోరు పడేసుకోవద్దు. మీరు సూచనలు ఇవ్వండి. 15 రోజులు 15 నెలలు కాలేదు, ఇంకా 100 రోజులు టైం అంటే ఇంకా 15 రోజులు అయ్యింది. 100 రోజులు ఒక్కటి ప్లీజ్. నేను అనేది ఏంటి సార్ అంటే, మేము ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఆల్రెడీ తంబు కూడా అయిపోయింది, కొత్త రేషన్ కార్డులు కూడా స్టార్ట్ చేసాము. మేము వచ్చి 15 రోజులే కదా సార్, కొంచెమన్నా వాళ్ళకు ఉండాలి. 6 సంవత్సరాలలో చేయలేదు, మేము 6 రోజులలో చేసి చూపిస్తున్నాము. మీకు బాధ ఏంది? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే మేము ఒకటి ఇలా ప్రజా దర్బారు పెడితే దాన్ని తిట్టరి, మీరు ప్రజా దర్బారు పెట్టి అది చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ప్రజా దర్బారు పెడితే కూడా మీకే ప్రాబ్లమా? మీరు పెట్టలేదు ఎట్లా? మీరు పెట్టలేదు కాబట్టి అమ్మ పెట్టలేదు ఆడుకోనియదు. ఇవాళ తల్లి వచ్చి
ఇవాళ పిల్లొచ్చి తల్లిని ఎక్కిరిస్తున్నట్టుంది. ఇవాళ ఎక్కడదయ్యా మీ చరిత్ర, ఎక్కడదయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం లేని చరిత్ర ఎక్కడిది మీకు అని నేను అడుగుతున్నా. కానీ మీ సంస్కృతికి వదిలేస్తున్నా నేను ఇవన్నీ మాట్లాడ. ప్రజల పక్షాన 100% తెలంగాణ ప్రజలారా మీకు ఇచ్చిన అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అరే మీ నాయకుడు పోతే 2 కిలోమీటర్ల వరకు ఇలా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇలా సాధారణంగా మీరు చూస్తున్నారు సార్, అవి సరిపోదా సార్ ప్రజల మనిషిని డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇలా తెలంగాణ ప్రజలకు సంతోషంగా ఉండాలని చెప్పేసి అవకాశాలు ఒకేసారి ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటేసారి ఒక ఆఫీస్ లేకపోతే ఒక ఇంటికి సంబంధించిన చర్చ. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంతే స్థాయిలో హడావుడి సాగింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల పాలనా తీరు మారింది. కాంగ్రెస్ పార్టీ సరే మొదటి 15 రోజుల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు దూకుడు కనిపిస్తుంది. సామాన్యుల మధ్య ట్రాఫిక్ జామ్లో వెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ దూకుడు అనేది ఎంతకాలం కొనసాగుతుంది అనేది ప్రధాన ప్రశ్న. సార్ ఇది సార్ ఒక్కటే సార్, దూకుడు అనేది మేము అభివృద్ధి పథంలో నడుస్తున్నాము 100%. ఈ దూకుడు ఫస్ట్ రోజు ఎట్లుందో 5 సంవత్సరాల వరకు అదే దూకుడు ఉంటది, ఎక్కడ బ్రేక్ ఉండదు. ఇంకా చాలా స్లో వస్తున్నాం మేము, ఎందుకంటే ఇంకా మాకు ఆ సమీక్షలు అవన్నీ ఇంకా వాళ్ళు చేసిన మూసిపెట్టిన అప్పుల కూపాలు మొత్తం బయటికి రిలీజ్ చేస్తే గానీ అప్పుడు మాకు రిలీఫ్ కాదు. అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా రేపు ఏ మొత్తం పెట్టుకొని టీఆర్ఎస్ నాయకుడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతారో చూద్దాం. ఇక మేము చేసిన అభివృద్ధి మేము 15 రోజులు కాదు సార్, ఒక్క నిమిషం సార్, 15 రోజులు కాదు 15 నెలలని ఇట్లే ఉంటది, 15 సంవత్సరాలు ఇట్లనే ఉంటది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. మీరు కూడా సార్ ఈ రోజు మీడియానే కాదు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ చాలా స్వేచ్ఛగా బతకగలుగుతున్నాయి. చాలా స్వేచ్ఛగా అన్ని టీవీలు ప్రతిపక్షాలు లేకుండా, ప్రతి మిత్రపక్షం లేకుండా, అధికార పక్షం లేకుండా చాలా హ్యాపీగా బతకగలుగుతున్నారు. మంచికి కావాల్సింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛతో ప్రతి ఒక్క పౌరుడు అరే మీరు టీవీలలో సార్ మీరు నిన్న చూసింది సార్, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా మీడియా పరంగా. నిన్న ఒక అసెంబ్లీలో గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది అవ్వట్లేదా సార్? అదే ప్రశ్న ఇవాళ మమ్మల్ని అనలేదు. బంతి కొడితే పైకి లేచి గోడ కొడితే మీకు దాకింది. ఇవాళ ఎంత సిగ్గు అనిపిస్తలేదా మీకు? వీడియో వైరల్ కాదంటే నా దగ్గర ఉంది. అసెంబ్లీలో మేము ప్రిపేర్ కాలేదంటే అప్పుడు ఏమన్నాడైనా కేసీఆర్ స్పీకర్కి వచ్చి రాన్నాడు. మేమన్నా అప్పుడు మేము కాంగ్రెస్ మా సంస్కృతి అది కదా సార్, మేము అలాంటి వాళ్ళకు మా సంస్కృతి అట్లా నేర్పించదు. మాట్లాడే వీధిని బట్టి ఇక్కడ రెస్పాన్స్ ఉంటది. ఒక రెస్పాన్స్ మనం ఈ రోజు ఇక్కడ ఒక లైవ్ వచ్చామంటే బేషరత్తుగా దోసుకున్న సొమ్మును మాత్రం కావాలి తప్పకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నీ పెడతాం. రైట్. డాక్టర్ రాజు నాయక్ గారు, ప్రధానంగా అంటే గత ప్రభుత్వంలో కొన్ని లోపాలు జరిగినాయి, తప్పిదాలు జరిగినాయి, రేషన్ కార్డులు ఇవ్వలేదు, పెన్షన్స్ ఇవ్వలేదు. ఆ మొత్తం వ్యవహారాలను అంటే తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకే మేము శ్వేతపత్రాన్ని విడుదల చేశాం తప్ప ఎటువంటి దురుద్దేశాలు దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటా ఉన్నారు. ఏంటి నిజంగా శ్వేతపత్రాలకు సంబంధించి ఏం చెప్తారు? ఏమంటున్నా అంటే శ్వేతపత్రం వదలని, లేకపోతే అవినీతి జరిగితే, ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే అవినీతి జరిగిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అది వదిలిపెట్టకూడదు కూడా. నేను ఒక ఎక్కడైనా సరే అవినీతి జరిగింది పథకాలలో, లేకపోతే వేరే దగ్గర ఏదైనా అవినీతి జరిగిందని వీళ్ళు నిరూపిస్తే ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకోమని చెప్పేసి సాక్షాత్తు మా మంత్రి గారు, మా పార్టీ నాయకులు అయినటువంటి హరీష్ రావు గారు కానీ, మా జగదీష్ రెడ్డి గారు కానీ చెప్పారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన సంజయ్ రెడ్డి గారి దగ్గర నుంచి అంటే, ఏదైనా లెక్కలు చెప్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలలో మేము ఎక్కడ అప్పులు తీసుకోలేదు, అప్పులు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేసినాము, ఇగో మా యొక్క అప్పులు తీసుకోకుండా రోల్ మోడల్ గా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్తారు అనుకున్నా. కానీ ఊరికే ఆ ఖాళీ డబ్బాలో రాయేసి లొడలొడలొడలో మాట్లాడితే అది ప్రజలు హర్షించరు. ఏదైనా మాట్లాడినప్పుడు సంజయ్ రెడ్డి గారు నేను వస్తున్నా, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సంజయ్ రెడ్డి గారు, మీ విఘ్నత ఇది కాదు మధ్యలో మాట్లాడడం. మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలే, మీ విఘ్నత కాదు ఇది. మనం వాగ్వాదం చేయడానికి రాని, చర్చ చేయడానికి వచ్చినాం. జయరాం గారు చెప్పారు, చాలా గొప్ప మాట చెప్పారు. ఏది జరిగినా కూడా లెక్కలతోటి మాట్లాడాలి, వాస్తవ పరిస్థితులు తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నేనేమంటున్నా అంటే, వాస్తవ పరిస్థితులు గత 10 ఏళ్ల పాటు మీరు అక్కడనే ఉన్నారు, అహంకారంతో ఓడిపోయారని అంటున్నారు. అహంకారంతో ఓడిపోతే ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది అహంకారంతో. 10 ఏళ్ల పాటు మీకు అధికారంలో లేదు, అహంకారం చేసినందుకేనా? ప్రజల తీర్పును శిరసా వహించి మాట్లాడాలి.
ప్రజల తీర్పును శిరసావ ప్లీజ్ సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు ప్లీజ్. చెప్పింది మీకు ఐడియా ఉందా? సంజయ్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఏం ఒక్క నిమిషం, రాజునాయక్ గారు, సంజయ్ రెడ్డి గారు ప్లీజ్. మాట్లాడే ముందు ఏం సంజయ్ రెడ్డి గారు మీ విజ్ఞతనా ఊరికే ఏదో సంజయ్ రెడ్డి గారు మీరు అన్నదే మీరు కట్టుబడి ఉండాలి. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను. సంజయ్ రెడ్డి గారు నేను వస్తాను, మీ దగ్గరికి వస్తాను. వ్యవహార శైలి ఇది. ఓకే ఒక్క నిమిషం ప్లీజ్. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్ సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రాజనాయక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నేను ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాను. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్. సంజయ్ రెడ్డి గారు, రాజనాయక్ గారు ప్లీజ్. మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? సంస్కారం ఉందా? సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు ప్లీజ్. సంజయ్ రెడ్డి గారు ఏంటంటే ఇంతసేపు మీకు అవకాశం ఇచ్చారు, ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తాను, తిరిగి మీ దగ్గరికి వస్తాను. మాట్లాడినప్పుడు సంజయ్ రెడ్డి గారు నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నాను. మీకు ఆ సంస్కారం ఉందా? వినే సంస్కారం. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వినే సంస్కారం ఉండాలి. అది నేర్చుకోండి. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజనాయక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. చర్చ జరగాలి. రాజనాయక్ గారు మీరు కంటిన్యూ. సంజయ్ రెడ్డి గారు నేను వస్తాను, మీ దగ్గరికి వస్తాను. 1 minute ఇవ్వండి నాకు. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. చర్చ జరగాలి. రైట్ రాజనాయక్ గారు ప్లీజ్ చెప్పండి. మీకు సంస్కారం లేదని ఒప్పుకుంటున్నారు. ఏందో ఆవేశం ఎందుకు? రైట్ సంజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. చర్చను కొనసాగిద్దాం, టైం వేస్ట్ అవుతుంది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పాను కదా. చెప్పిన దాన్ని మీరు కట్టుబడి ఉండాలి. సంధ్యారెడ్డి గారు వినండి ఒక్క నిమిషం. మీ ఉడత ఊపులకి భయపడేటోళ్ళు ఎవరు? ఒక్క నిమిషం రాజనాయక్ గారు ప్లీజ్. అంటే మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాజనాయక్ గారు ప్లీజ్ ప్లీజ్. రాజనాయక్ గారు చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? మీరు సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి మేడం. ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? సంజయ్ రెడ్డి గారు వేస్ట్ అండ్ టైం వేస్ట్ అవుతుందండి. ప్లీజ్ క్రాస్ టాక్ అవసరం లేదు, నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ, విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మీరు వినకపోతే మనం చర్చ ఏ రకంగా కొనసాగిద్దాము? చెప్పేది వినే ఓపిక ఉండాలి. చెప్పినప్పుడు వినే ఓపిక. ఇగో ఈ రకంగా రాసుకోండి, చెప్పండి. ఊరికే ఖాళీగా మాట్లాడొద్దు. ప్లీజ్ రాజనాయక్ గారు సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి. రాజనాయక్ గారు సబ్జెక్ట్ కంటిన్యూ. విఘ్నత కాదు అది. నేనేమంటున్నా అంటే అండి, ఒకసారి సబ్జెక్ట్ మాట్లాడండి. రైట్ అండి మాట్లాడుతున్నానండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రాజనాయక్ గారు సార్ చెప్పండి సార్. డెట్ రేషియో ఉంటుంది. ఉన్నటువంటి రుణాలు ఒకసారి పరిశీలించినట్లయితే, హలో చెప్పండి రాజనాయక్ గారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రుణాలను మనం పరిశీలించినట్లయితే జిఎస్డిపి డెట్ రేషియో ప్రకారము కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఏవైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసినటువంటి అప్పులు కూడా మనం ఎప్పుడైనా సరే, అప్పులు మాట్లాడుకోవడం తప్పులేదు. అరిస్టాటిల్, కారల్ మార్క్స్, అరిస్టాటిల్ కూడా చెప్తారు, అప్పులు చేయడం సొంత పనులకు కాదు, అప్పులు సంపద సృష్టించాలి, ఆ సంపద ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు తీరాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. నా మాటలు కావి. ఎవరు చెప్తారండి ఇవి? కారల్ మార్క్స్, అరిస్టాటిల్ చెప్పినటువంటి మాటలు ఇవి. నేనేమంటున్నానంటే డెట్ రేషియో జిఎస్డిపి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ గాని, రాజస్థాన్ గాని, కేరళ గాని, ఛత్తీస్గఢ్ గాని, మధ్యప్రదేశ్ గాని, తమిళనాడు గాని, ఈ అన్ని రాష్ట్రాలు, పంజాబ్ 48.7% తీసుకున్నది, రాజస్థాన్ 40%, 40.6% తీసుకున్నది, మొన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం. కేరళ 38.9% తీసుకున్నది. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం 36.4 తీసుకున్నది. నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే, నేను ఎందుకు ఈ కోట్ చేస్తున్నా అంటే, రీసెంట్ గా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్ ఫైనాన్స్ అండ్ స్టడీ ఆఫ్ బడ్జెట్ అనేది ఒక బుక్ రిలీజ్ చేసింది. అధికారికమైనటువంటి బుక్. దాంట్లో ఏం చెప్పిందంటే, తెలంగాణ ఈజ్ ద బెస్ట్ స్టేట్. 22 రాష్ట్రాల, అంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే కింది నుండి, అంటే 22వ రాష్ట్రంగా మాత్రం అప్పులు తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఓన్లీ తీసుకున్నటువంటి రుణాలు జిఎస్డిపి ప్రకారం 28.2%. ఒకసారి పంజాబ్ కి, ఉత్తరప్రదేశ్ కి, తెలంగాణ రాష్ట్రానికి మనం ఆలోచిస్తే, రాజస్థాన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ ని మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఆ డెట్ రేషియో ఏదైతే ఉందో మనము 28.2%. నేనేమంటున్నా అంటే, అప్పులు ఎప్పుడైనా సరే డెబిట్స్, క్రెడిట్స్, నేను నిన్న మా మంత్రి గారు హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు చెప్పి క్లియర్ గా, రాష్ట్ర సంపద ఏదైతే ఈ అప్పులు తీసుకొచ్చినటువంటి అప్పులు సంపద సృష్టించడానికి మాత్రమే, సంపద సృష్టించడానికి, అవినీతి గురించి మాట్లాడమని చెప్పారు.
అవినీతి మీరు ఎంత దూరమైనా సరే రైట్ మాట్లాడండి, ఓకే అదొకరు చర్చించుకుందాం మనం. కమిషన్ వేయండి, దానిపైన చెప్పారు. నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము రేషన్ కార్డు ఇవ్వలేదని, మేము వేరేలు ఇవ్వలేదని మీకు అధికారంలో ఇస్తే కాలయాపన, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో, అంటే సభ్యులకు ఎప్పుడు కూడా దేవాలయం కంటే ఎక్కువగా పవిత్రమైన చూసేటువంటి అసెంబ్లీలో కాలయాపన చేసి మీరు గతంలో జరిగినవి మొత్తం కూడా మళ్ళీ రిపీట్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు, రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా మాట్లాడినటువంటి మాటలు డిసెంబర్ 3 అనే ఒక పదమాన్ని మాట్లాడిండు. ఏమంటున్నానంటే డిసెంబర్ 3 తర్వాత మేము రైతు బంధు, రైతు రుణాలు కట్ట, మాకు ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి పడుతుందంట. నేను టీవీలలో ప్లస్ న్యూస్ పేపర్లలో చూస్తున్నా, రైతు బంధుకు సంబంధించినటువంటివి రూపాయి పడుతున్నాయంట. గతంలో వాళ్ళకు 10,000, 15,000, 3 ఎకరాలు 15,000 పడేటివి, ఓకే రైట్ నేను వస్తాను, 3,000 పడేటివి ఇప్పుడు 1 రూపాయి పడుతుంది. ఇది ఎక్కడ నేనేమంటున్నా అంటే మీరు ఇప్పుడే సంపద సృష్టించారు, పంచిరని నేను చెప్పట్లేదు. మా సంపద 10 ఏళ్ల పాటు మేము ఉన్నాం, మేము సృష్టించినటువంటి సంపద పేద ప్రజలకు పంచడానికి ఇబ్బంది ఏముంది కాంగ్రెస్ పార్టీ రైట్. సార్ జయరాం గారు, ఈ అప్పుల విషయానికి సంబంధించి కానీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అప్పులు సర్వసాధారణం అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి, కేంద్రం తీసుకున్నాయి అనేది ఒక చర్చ వస్తుంది. దాంతోపాటు ఒక 15 రోజుల క్రితమే ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి టైము కాలయాపన కోసమే ఈ శ్వేతపత్రాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ అన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు సార్ జయరాం గారు? ఒకటి దీంట్లో నరేష్ మనం చూడాల్సింది ఏంటంటే 15 రోజులు కాదు, రేపటి ఇవాడికి 14 రోజులు నాడు చూస్తున్నా వస్తే ఇవాడికి 14 డేస్. ఈ 14 డేస్ లోపల కాంగ్రెస్ డెఫినెట్ గా ఇట్స్ ప్రీమేచ్యూర్డ్ బేబీ టైప్. ప్రీమేచ్యూర్డ్ బేబీ అంటే ఈ ప్రీమేచ్యూర్డ్ బేబీ ఇప్పటికిప్పుడు చేయాల్సింది ఏమి లేదు. సో డెఫినెట్ గా దీంట్లోపల 2 అంశాలు మనం చూడాలి. ఆ రాజకీయ పరమైన అంశాలను హామీలు ఒకటి, ప్రధానమైన హామీలు అంటే సైంటిఫిక్ గా వాటిని తీర్చడానికి ఇచ్చే హామీలను రెండో విధంగా చూడాలి. రాజకీయ హామీలు ఏంటంటే జనరల్ గా అన్ని రాజకీయ పార్టీలు మేము గెలిస్తే మేము వెంటనే అది ఇస్తాము, ఇది ఇస్తాము, అత్యస్తాము, ప్రజల్ని ఎవరెస్ట్ ఎక్కిస్తామని చెప్పడం అనేది ఈ రాజకీయ పరమైన హామీలు. సైంటిఫిక్ గా ఎకనామికల్ గా సర్దుకోవడానికి టైం పడుతుంది. అందుకోసం నేను ప్రీమేచ్యూర్ బేబీ అంటున్నాను. దీనికి వాళ్ళు పెట్టుకునే పీరియడ్ అంటే 100 డేస్. 100 డేస్ మా టైం లోపల మేము ఇచ్చిన హామీలను 6 హామీలను నెరవేర్చడానికి మేము 100% ముందుంటాము అన్నదాన్ని ప్రధానంగా పదే దీని మీద ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు దీన్ని ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా అనేది వాళ్ళ ఇంగితం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను ప్రశ్నించకూడదని చెప్పను, ప్రశ్నించమని చెప్పాను. అంటే ఈ ప్రిమేచ్యూర్ బేబీకి ఈ 14 రోజులలో హామీలు నెరవేర్చడానికి ఎంత హంగామా చేయాల్సిన అవసరాలు ఉన్నాయా అనేది ఒక అంశాన్ని. ఇది ఎంతవరకు దాన్ని. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కూర్చుంది కాబట్టి ఇక్కడ శ్వేతపత్రం అనేది ఈ రోజు రేవంత్ బ్రెయిన్ లో పుట్టిందే కాదు. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత సంవత్సరంగా మనము అనేక ఛానళ్లలో మేధావులు, అనలిస్టులు, ఉద్యమకారులు అడుగుతున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రము ఏ స్థితిలో ఉన్నది, ఎంత దయానీయమైన పరిస్థితిలో ఉంది, కేసీఆర్ గారు ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదని కేసీఆర్ గారిని అడిగాం. మనం రేవంత్ అడగలేదు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేసీఆర్ గారిని పదే అడిగాం. నేను అన్ని ఛానళ్లలో, నేషనల్ మీడియాలో అడిగాను, స్టేట్ మీడియాలో అడిగాను. ఇలా నాలాగా ప్రశ్నించే కొద్దిగా చాలా మంది అడిగారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, నువ్వు బంగారు తెలంగాణ అంటున్నావు, ఇది బంగారు తెలంగాణ, బతకలేని తెలంగాణ, నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నావు. దానికి రేవంత్ మేమంతా కూర్చొని ఏంటంటే దీనిపైన ఒకవేళ ప్రభుత్వం కనుక వచ్చినట్టు అవుతే శ్వేతపత్రం అనేది ప్రజలకు తెలియాలి. మనం ఏ పరిస్థితులలో ఉన్నాము, మనం ఏ కండిషన్ లో ఉన్నాము. ఇది మెడికల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అండర్ ట్రీట్మెంట్ ఆర్ వెంటిలేషన్. అంటే ఇక్కడ నార్మల్ ట్రీట్మెంట్ లో ఉన్నామా, ఐసీయూలో ఉన్నామా, వెంటిలేషన్ మీద ఉన్నామా అనేది తెలియాలి. ఈ రోజు ఈ శ్వేతపత్రాల ద్వారా ప్రజల పరిస్థితులు, బతుకులు వెంటిలేటర్ సహాయంతో నడుస్తున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే సాగు బతుకుల మధ్యలో ఉంది ప్రభుత్వం. ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, బీఆర్ఎస్ వచ్చినా కూడా అదే పరిస్థితి ఉంటది. కానీ బీఆర్ఎస్ వస్తే చేసే పని ఏంటంటే, నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను, ఇది ఎవరి మీద ప్రేమ, నాకు కోపం లేదు. మనకు ఎక్కడ కూడా నేను కొన్ని అంశాలు సూచించాను. తెలంగాణ లోపల పోలీసులు
రాబందుల్లాగా ట్రాఫిక్ పోలీసులు మొబైల్ పట్టుకొని ఫోటోలు తీసేసి ఒక్కొక్కరి ఇంటికి ఛానల్ పంపించారు. ఇప్పుడు గత 14 రోజుల నుంచి అది ఉన్నదా? మీరు అది చూస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, హైవేలలో పోతూ ఉంటే ఆ చెట్ల సాటుల మధ్యలో ఉండే ట్రాఫిక్ పోలీసులు కూలీలను పెట్టేసి 30 రూపాయలు కమిషన్ తోని ఫోటోలు తీపించే వాళ్ళు. అది ఉన్నదా అని నేను అడుగుతున్నాను. నెక్స్ట్, ఆల్కహాల్ డ్రగ్స్ మీద విపరీతమైన దోపిడీ. ఈరోజు అనేక మంది కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఆల్కహాల్ బారిన పడి చచ్చిపోతున్నారు. అందులోపల సిరోసిస్ లివర్ లాంటిది, బ్రెయిన్ హ్యామరేజ్ తో సంబంధించింది, హార్ట్ అటాక్స్, హైపర్ టెన్సివ్, డయాబెటీస్ ఇలాంటి రోగాల పడి చచ్చిపోతున్న వాళ్ళు నిరక్షరాస్యులు, నిరుపేదలే, కులాలకు మతాలకు అతీతంగా. దీన్ని ఎవడైనా ఆపుతున్నాడా? అంటే ఈరోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్ని నువ్వు డెవలప్ చేయకుండా వైకుంఠ ధామాలు డెవలప్ చేస్తున్నామని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. దీనికి నేను సిగ్గుపడుతున్నాను. దీనికి నేను ఒక మేధావిగా, ఒక విద్యార్థిగా, లేకపోతే ఒక ఉద్యమ నాయకుడిగా నేను సిగ్గుపడుతున్నాను. నువ్వు హాస్పిటల్ డెవలప్ చేయకుండా వైకుంఠ ధామాలు పెట్టినంటే టిఆర్ఎస్ నాయకులను కానీ ఇతర రాజకీయ నాయకులను కానీ అదేమైనా ఉపయోగించుకుంటున్నారా? కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతున్నాయా? మరి నిరుపేదలకు, నిరక్షరాస్యులకు మాత్రమే ఎందుకు ఉపయోగపడాలి? హాస్పిటల్ కదా మీరు చేయాల్సింది, వైకుంఠ ధామాల్లాగా అంతకంటే గొప్పగా చేయాల్సింది కదా. అంటే సావుకు పేరు పెట్టి గొప్ప పేరు పెట్టుకున్నారు. హాస్పిటల్కు అత్యున్నతమైన పేరు పెట్టండి, బృందావనం పెట్టేసి దాన్ని డెవలప్ చేయండి. అంటే ఈ రోజు ఒక్కటొక్కటిగా పరిశీలన చేయాలి, పరివర్తన రావాలి. ఇక్కడ ఏంటంటే బిఆర్ఎస్ నాయకుల లోపల హరీష్ కానీ, లేకపోతే మొన్న గెలిచిన నాయకులలో 39 మంది నాయకులు కానీ ఎవరి లోపల పరివర్తన రాలేదు. దీనికి సిగ్గుపడాలి. అంటే ఈ రోజు మీరు చేసిన తప్పుగా కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ గెలిపించేసింది. ప్రజలు ప్రతిపక్షం అయితే ఎవరినైనా ఎక్కడ కూర్చోబెడతారనే విషయం తెలిసింది. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందిరాగాంధీ గారిని 1975 లోపల ఎమర్జెన్సీ లోపల ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. జనతా పార్టీ నాయకులకు మాత్రమే ఇబ్బంది జరిగి ఉండొచ్చు, వాళ్ళను మాత్రమే రాజకీయ కక్ష సాధించుండొచ్చు. అయినా కూడా ప్రజలు నష్టం జరగకుండా కూడా ప్రతిపక్షంగా మారినప్పుడు ఇందిరాగాంధీ గారిని ఓడించారు. ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ ఎంత ప్రజలు తీర్పునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అధికారపక్ష హోదా ఇచ్చారు. కేవలం 14 రోజుల్లోనే కొన్ని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఇది వాటి బిగ్ టాక్. మనతో బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికాయల జయరామ్ గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజు నాయక్ గారికి, తెలంగాణ టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా కృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.